ప్రస్తుతం మనతో పాటు పొన్నం ప్రభాకర్ గారు ఉన్నారు. ఇక్కడ ఉన్న పరిస్థితి ఏ విధంగా ఉందో, ప్రజల నుంచి స్పందన ఏ విధంగా ఉన్న దాని గురించి అడుగుతారు. సార్, ప్రజల నుంచి జరుగుతున్న ప్రచారము, ప్రజల యొక్క స్పందన కాంగ్రెస్ పార్టీ అత్యధిక మెజార్టీతో గెలుస్తున్నటువంటి విధంగా స్పష్టంగా కనబడతా ఉంది. అంటే ప్రచారం జోరుగా సాగిస్తా ఉన్నారు. మరి చూసుకున్నట్టయితే ఇక్కడ ఎట్లా ఉంది మరి? ఇప్పుడు ప్రజల నుండి కాంగ్రెస్ పార్టీ నుంచి చాలా వ్యతిరేకత అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. ఇక్కడ మరి దీనికి ఏం చెప్తారు? అసలు కాంగ్రెస్ పార్టీకి ఉన్నంత సానుకూలత 10 సంవత్సరాల టీఆర్ఎస్ పార్టీ ఒక డబుల్ బెడ్రూమ్ ఇయ్యలే, ఒక రేషన్ కార్డు ఇయ్యలే, ప్రజలకు ఉపయోగపడే ఒక పని చేయక రాష్ట్రాన్ని మొత్తం అప్పులమయం చేసింది అనేటువంటి స్పష్టత ఉన్నది. ప్రజలు ఇప్పుడు ఫ్రీ రేషన్ కార్డు తెచ్చుకున్నారు, సన్నబియ్యం ఉంది, ఉచిత బస్ ప్రయాణం చేస్తా ఉన్నారు, 200 యూనిట్ల కరెంటు ఫ్రీ తీసుకుంటా ఉన్నారు. ఇవన్నీ పేద ప్రజలకు సంబంధించినవి. ఎవరో కొంతమంది మాట్లాడితే దానికి సంబంధించి ఇలా ప్రజల స్పందన కాంగ్రెస్ వైపు సానుకూలంగా, చాలా సానుకూలంగా ఉంది. మన మాగంటి సునీత గారు భర్త చనిపోయిన సానుభూతితో అనుభూతి, ఇప్పుడు 2 సార్లు ఓడిపోయిన సానుభూతితో నవీన్ యాదవ్ గారు పోతా ఉన్నారు. దీనికి ఏం చెప్పండి? ఎవరు సానుభూతి కాదు, ప్రభుత్వాలు ఏం చేస్తారు సానుభూతి. పాలేరు ఎలక్షన్లను, నారాయణగఢ ఎలక్షన్లో పనిచేయాలి. అంటే నామినేషన్ ర్యాలీకి లక్షలాది మందితో తీసిండు నవీన్ యాదవ్ అని చెప్తా ఉన్నారు. మరి దీనికి ఏం చెప్తారు? నువ్వు చూడలేదా? ఆయన ర్యాలీ తీసేటప్పుడు నేనే ఉన్నా యూసుగూడ డివిజన్ పరిషత్. 2000 మంది కూడా లేడు, పట్టుమని 2000 మంది లేరు. రేపు రిజల్ట్ వచ్చినాక తెలుసు కదా నీకు. రేపు November 11th పోలింగ్ కదా, November 14th రిజల్ట్, November 15th మాట్లాడుకుందాం తమ్మి. మళ్ళీ అవగాహన లేటని వాటి సునీతమ్మ గారు అవగాహన లేదు క్యాండిడేట్ కి అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. అంటే అవగాహన లేని వాళ్ళని తీసుకొచ్చి సానుభూతితో గెలవాలని ప్రయత్నం చేస్తా ఉంది బీఆర్ఎస్ పార్టీ అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. దీనికి ఏం చెప్తారన్న? నేను నీకు ఒకటే చెప్తున్నా బాస్, సునీత గారు ఎన్నడూ రాజకీయాలకు రావాలని అనుకోలే. ఎందుకంటే గోపీనాథ్ గారు ఉండే కాబట్టి. ఎస్, న్యాచురలీ తన ఎమ్మెల్యే ఉండే కాబట్టి తన ఇంట్లో ఉండే, ఇప్పుడు బయటికి వచ్చిర్రు. రెండోది, అసలు నేను ఒకటే అడుగుతా ఉన్నా, అసలు ఈ జూబ్లీహిల్స్ నియోజకవర్గం కావచ్చు, ఈ మొత్తం హైదరాబాదే కావచ్చు, ఈ హైదరాబాద్ని అభివృద్ధి చేసింది ఎవరు? కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు కాదా? దీనికి జవాబు చెప్పమని చెప్పుర్రి. దీనికి నేను సవాల్ విసురుతున్నా, జవాబు చెప్పమని చెప్పుర్రి. అసలు విజయం అనేది ఎప్పుడో గోపీనాథ్ సునీత గారు గెలిచిపోయారు. మేము తిరిగేది కేవలం మెజార్టీ కోసం మాత్రమే. అసలు రిజల్ట్ అనేది 100 కాదు, 100కు 100% సునీత గారు గెలిచిపోయారు. పబ్లిక్లో అట్లా అద్భుతమైన స్పందన ఉంది. ఏ ఇంటికి పోయినా, ఏ గడప దొక్కినా ఖచ్చితంగా కేసీఆర్ గారు బలపరిచిన గోపీనాథ్ సునీత గారి కారు గుర్తుపై ఓటేసి ఎట్టు పరిస్థితిలో గెలిపిస్తామని ప్రజలే చెప్తా ఉన్నారు. అంటే ఇప్పుడు గల్లీలలో తిరుగుతా ఉన్నారు. గోపీనాథ్ గారు చేసినటువంటి అభివృద్ధి ఏమైనా కనిపిస్తా ఉందని? వేసిన రోడ్ వేసింది మేమే, మోరీ కట్టింది మేమే, ఈ కరెంట్లు ఇచ్చింది మేమే, అద్భుతంగా ఇంట్లో 20,000 లీటర్ల ఫ్రీగా ఇచ్చింది మేమే, 75 గజాల లోపల ఉన్న ఇల్లు రెగ్యులరైజేషన్ చేసింది మేమే. ఇలా అతి ఇంపార్టెంట్ ఏంటంటే యూసుఫ్గూడ డివిజన్లో గోపి గారు ఉన్నప్పుడు 12 కోట్ల రూపాయలతోని డ్రైన్ కట్టించిండు. అది ఆల్మోస్ట్ 1-2 crores తోని ఆల్రెడీ డ్రైన్ వర్క్ స్టార్ట్ అయిపోయింది, ఆల్మోస్ట్ వర్క్ అవుతుంది. ఇవాళ ఆ వర్క్ ని ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ఆపారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఉన్న ప్రతి ఓటర్కి చెప్తా ఉన్నాను, దయచేసి ఆలోచన చేయండి. ఏ మాత్రం మీరు కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే మీరు హైడ్రాకి మీ ఇల్లు కూలగొట్టమని మీరు పర్మిషన్ ఇచ్చినట్టే. రెండోది, ఇలా మీరు ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి, ఇలా రౌడీలకు మనం ఓటేస్తే డైరెక్ట్ బాంబు మన చేతుల పక్కనే పెట్టుకున్నట్టు. కాబట్టి మీకు ప్రశాంతంగా బతకదలుచుకుర్రా, రేపు రామరాజ్యం కావాలన్నా, రౌడీ రాజ్యం కావాలన్నా జూబ్లీహిల్స్ ప్రజలు ఆలోచించుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు. నవీన్ యాదవ్ రౌడీ అని చెప్తా ఉన్నారన్న? నేను చెప్పాల్సిన అవసరం లేదు బ్రదర్, హిస్టరీ కదా వాళ్ళది. నేను చెప్పేది ఏముంటుంది, దట్ ఈస్ దేర్ హిస్టరీ. నేను చెప్పాల్సిన పని ఏం లేదు, ప్రజలు మొత్తం కూడా హిస్టరీ చూస్తూ ఉన్నారు.